హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్డ్ బేసిక్స్ నేర్చుకున్నాము. ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇది 2021 న్యూ వర్షన్ అనమాట. మనకి ఓపెన్ చేయగానే ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఓపెన్ చేయగానే ఇక్కడ ఉన్నాయి కదా, క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్ స్టైల్స్, ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. మనం టైప్ చేసిన వాటికి సెట్టింగ్స్ చేసుకుంటాము. ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని రిబ్బన్ అంటారనమాట. ఇక్కడ హోమ్లో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో హోమ్లో ఉన్న సెట్టింగ్స్ గురించి మాత్రం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్ ఇవన్నీ నేర్చుకుందాం. ఇక్కడ క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దీంట్లో ఉన్న ఆప్షన్స్ చూడండి. కట్, కాపీ, పేస్ట్, ఫార్మేట్, పెయింట్. మనం బ్యాక్గ్రౌండ్లో పెయింట్ చేసినప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే ఆ పెయింట్ రిమూవ్ అవుతుంది. కాపీ, కట్, పేస్ట్ తెలిసిందే, మనము ప్రాక్టికల్గా చేసినప్పుడు చూద్దాము. ఈ ఫాంట్ సెట్టింగ్స్, ఇవి ఫాంట్ని బోల్డ్ చేయడానికి, ఇటాలిక్, ఫాంట్ అండర్లైన్ చేయడానికి దీనికి యూజ్ చేస్తాము. ఇది ఉంది కదా, ఫాంట్ స్టైల్ అనమాట. చాలా ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ సైజ్, డిఫాల్ట్గా 11 ఉంటుంది. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం. షార్ట్ కట్ చూడండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్, అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫాంట్. లెస్ దెన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ సింబల్, అప్పుడు ఫాంట్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఫాంట్ మనం ఒక సెంటెన్స్ టైప్ చేసినప్పుడు మొత్తం అప్పర్ కేస్ లెటర్స్ కానీ లోయర్ కేస్ లెటర్స్ కానీ మనకు కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఫాంట్ కలర్ అనమాట. ఇది మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఇవి పారాగ్రాఫ్ సెట్టింగ్స్, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాము. స్టైలు, ఎడిటింగ్ ఇవన్నీ. నేను మన ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నాను. అండి ఛానల్ నేమ్ టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట సైజు. లేదా కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ లేదా లెస్ దెన్ సింబల్, ఇలాగా. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడైనా కాపీ చేయొచ్చు, లేదా కంట్రోల్ సి కాపీ చేసి ఎంటర్ ఇవ్వండి, కిందకు వస్తుంది. తర్వాత కంట్రోల్ వి ఇలాగైనా పేస్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉంది కదా పేస్ట్ అని, దీన్ని అయినా సెలెక్ట్ చేయొచ్చు, ఇలా వస్తుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ది రైట్ క్లిక్ పట్టుకొని ఇక్కడ స్టార్టింగ్లో కర్సర్ ఉంచి రైట్ క్లిక్ పట్టుకొని మనకి డ్రాగ్ చేసామంటే ఇలా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ బి బోల్డ్, లేదా ఈ మౌస్ పాయింటర్ని ఎత్తుకొని పోయి బి దగ్గర పెట్టి రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇలాగ బోల్డ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ ఫాంట్ని ఇప్పుడు ఇటాలిక్గా మారుద్దాము. కంట్రోల్ ఐ షార్ట్ కట్, ఇటాలిక్, అండర్లైన్. ఇదిగోండి ఇక్కడ యూ ఉంది కదా, ఇలాగైనా అండర్లైన్ చేయొచ్చు, లేదా కంట్రోల్ యూ అండర్లైన్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా ఏబి డాష్ అని, ఇది మనం ఎక్కడైనా బిల్స్ మీద చూస్తుంటామంటే ఇప్పుడు 100 రూపీస్ ఉంది, దీన్ని క్రాక్ చేసి అంటే అది కాదు అని కొట్టేసి అది కాదని కొట్టేసి 10 రూపీస్, 9 రూపీస్, 8 రూపీస్ అలా వేసి ఉంటారు. ఎలా ఎంత అనేసి ఇలా. ఇక్కడ ఎక్స్ ఇవి ఉన్నాయి కదా, x2, x⁴ అని, ఇవి మ్యాక్స్ ఏదైనా యూజ్ చేస్తాం చూడండి. లాగ్ ఏ, మ్యాక్స్లో లాగ్ బేస్ ఏగా రాస్తాం కదా, అలాగా. ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ x2 అని ఉంది కదా, దీన్ని షార్ట్ కట్ చూడండి, కంట్రోల్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ఇక్కడ మనకి రెడ్ అండర్లైన్ వచ్చింది కదా, ఇది వెళ్ళాలంటే కర్సర్ అక్కడ నుంచి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇగ్నోర్ ఆల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది.
10 పవర్ 10 ఇక్కడ 10 స్క్వేర్ రాయాలనుకోండి, ఇక్కడ 10 రాసి 2ని సెలెక్ట్ చేసుకుని పవర్ సెలెక్ట్ చేశారంటే 10 స్క్వేర్ అవుతుంది. ఇలాగ మ్యాక్స్ ఏదైనా టైప్ చేసినప్పుడు యూజ్ చేస్తాం అవి. ఇవి ఇందాక చూసాము, అదే డిక్రీజ్ ఇంక్రీజ్ అనమాట ఫాంట్. ఇది చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను, ఫాంట్ని అప్పర్ కేస్లోకి చేంజ్ చేసాను. చూడండి, మొత్తం అప్పర్ కేస్ లెటర్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్. ఇది లోయర్ కేస్ అంటే అన్ని స్మాల్ లెటర్స్. ఇక్కడ చూడండి సెంటెన్స్ కేస్ అని ఉంది కదా. సెంటెన్స్ కేస్ అంటే మనం టెక్స్ట్ బుక్లో చూస్తాం కదా, సెంటెన్స్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, మిగతా అన్ని స్మాల్ ఉంటాయి. అలాగా సెంటెన్స్ ఫార్మేషన్ లాగా. ఇది చూడండి ఫాంట్ కలర్ రెడ్ కలర్. మనకి వేరే కలర్ కావాలనుకుంటే పక్కన యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి పక్కన, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. మనకి వేరే కలర్ కావాలనుకుంటే పక్కన ఉన్న ఆ యారోని క్లిక్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏది చేంజ్ చేయాలి అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని క్లిక్ చేసుకునేసి ఇలా వస్తుంది, దీన్ని మనకి ఎక్కడ కావాలో అక్కడ అప్లై చేసామంటే వస్తుంది అనమాట. ఇది చూడండి రీడు, ఇది అండు బటన్ అనమాట. కంట్రోల్ జెడ్ షార్ట్, కంట్రోల్ జెడ్ ఇచ్చామంటే చూడండి మనం ఇంతకుముందు చేసిందాన్ని బ్యాక్ వస్తుంది. మళ్ళీ రీడు అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి బటన్, లేదా షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వి. చూడండి కంట్రోల్ వి పేస్ట్కి వస్తుంది. ఇక్కడ మనం అండు చేద్దాము. చూడండి రీడు బటన్, అండు బటన్, రీడు బటన్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి పారాగ్రాఫ్ సెట్టింగ్స్. ఇప్పుడు ఇది సైడ్కి ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్లో. ఇది రైట్ సైడ్ వెళ్ళాలన్నా లేదా మిడిల్లో పెట్టాలి. ఇది ఉంది చూసారా, ఇదే ఈ ఆప్షన్ వచ్చేసి మనం టైప్ చేసే ప్రతి వర్డ్ పేజ్ మార్జిన్స్ స్టార్టింగ్ లెఫ్ట్ మార్జిన్ నుంచి రైట్ మార్జిన్ వరకు వెళ్తుంది అనమాట, లాస్ట్ వరకు. తర్వాత ఇవి వచ్చి దానికి పాయింట్స్ అనమాట, పాయింట్స్ పెట్టాలన్నా టిక్ పెట్టాలన్నా మనం ఏదైనా పెట్టాలనుకుంటాం స్టైల్ ఇలాగ పెట్టడానికి, లేదా మనం నెంబర్స్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని యూస్ చేసి నెంబర్స్ పెట్టచ్చు. ఇది ఉంది కదా, ఇది లైన్ టు లైన్ గ్యాప్ ఎంత ఉండాలి, డిఫాల్ట్గా 1.15 ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండు చేస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ మార్జిన్ సెట్టింగ్స్ అనమాట జరుపుకోవడానికి. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది మనం బార్డర్ అనమాట, మనం రాసిన వాటికి బార్డర్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, పేజ్ బార్డర్స్ అని నెక్స్ట్ చూద్దాము. ఇది జస్ట్ మనం రాసిన వాటికి మాత్రమే. నెక్స్ట్ ఇది ఫాంట్ స్టైల్స్, మనకి ఏ ఫాంట్ ఆ ఫాంట్ స్టైల్ పెట్టచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఫాంట్ స్టైల్ అనమాట. ఇక్కడ చాలా ఉంటాయి, మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ ఈ ఆప్షన్స్ చూద్దాము. ఫైండ్ అని ఉంది కదా, Ctrl+F షార్ట్ కట్. దీనికి మనము పీడిఎఫ్స్ ఏదైనా చాలా పేజెస్ ఉంటాయి, మనకి దాంతో ఏదైనా అవసరమైంది అనుకోండి, ఇప్పుడు డిక్షనరీ అనుకోండి, డిక్షనరీ పీడిఎఫ్ ఉంది, మనకు ఒక వర్డ్కి మీనింగ్ కావాలి, ఆ వర్డ్ మనం మొత్తం ఎక్కడుందో వెతకలేం కదా, అలాంటి టైంలో ఫైండ్ అనేసి తీసుకునేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా పేరు టైప్ చేస్తున్నా, ఇదిగోండి ఇలా చూపిస్తుంది అనమాట, అది ఎక్కడ ఉంది అన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఉందో ఆ నేము మొత్తం చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రీప్లేస్ ఆప్షన్ ఉంది కదా, ఈ రీప్లేస్లో ఇప్పుడు వివేక్ అని ఉంది ఇక్కడ, ఆ ప్లేస్లో నేను వేరే నేమ్ రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, కృష్ణ. ఇదిగోండి రీప్లేస్ ఆల్, ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ ఆల్, లేదా మనం పర్టికులర్ ప్లేస్లో చేయాలంటే ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ కొట్టామంటే అక్కడ మాత్రం రీప్లేస్ అవుతుంది. ఎస్ ఇచ్చేయండి. ఇదిగోండి మొత్తం రీప్లేస్ అయిందనమాట. మళ్ళీ వద్దనుకుంటే అండు చేయొచ్చు, లేదా మళ్ళీ రీప్లేస్లోకి వెళ్ళి పైన కృష్ణ పెట్టి కింద వివేక్ అని పెట్టామంటే రీప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ ఆల్,
మొత్తం మనం ఎన్ని పేజెస్ రాసి ఉంటామో టైప్ చేసి ఉంటామో మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదా ఆబ్జెక్ట్ సెలెక్ట్ అంటే ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టుంటాం కదా, ఇమేజ్ కానీ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ అవి సెలెక్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.